అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మంది కార్మికులను హైడ్రా డిఆర్ఎఫ్ బృందం కాపాడింది. పాత బస్తీ జూ పార్క్ దగ్గరలోని మిరాలం ట్యాంక్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మిరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్టుకు వెళ్లిన కార్మికులు, ఇంజనీర్లు రోజులాగే ఆదివారం ఉదయం మిరాలం చెరువులోకి బోటు సాయంతో వెళ్లారు. సాయంత్రం చీకటి పడ్డాక తిరిగొచ్చే సమయంలో ఇంజన్ ఫెయిల్ అయింది. అప్పటికే చీకటి పడ్డంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు హైడ్రా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 4 గంటల పాటు నిర్విరామంగా పనిచేసి మొత్తం 9 మంది కార్మికులను అగ్నిమాపక దళం అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు కాపాడాయి. 7 గంటలకి 8 గంటలకి ఇలాగా. నా పేరు నోకరాజ్ అండి. సాయిల్ టెస్టింగ్ చేస్తుంటాం కేంద్ర కన్స్ట్రక్షన్ లో. డైలీ మార్నింగ్ 8 గంటలకి మేము డ్యూటీకి వెళ్తాము రెగ్యులర్ గానే. లోపల మనకి బ్రిడ్జ్, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కోసం అని సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం. అయితే లోపల మొత్తం 70 పిల్లర్స్ వరకు సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. డైలీ మార్నింగ్ 8 గంటలకు వెళ్ళి ఈవినింగ్ 6 గంటలకు వస్తాం. డ్యూటీ చేసుకుని వచ్చేటప్పుడు మా బోట్ ఒక ఇంజిన్ రిపేర్ అయిపోతుంటే మేము హైడ్రా హెల్ప్ తీసుకున్నాము. వాళ్ళు వెంటనే కొంచెం రెస్పాండ్ అయ్యి, మీరే భయపడకండి, మీకు కొంచెం వస్తామని చెప్పేసి రెస్పాండ్ అవుతూ వచ్చారు. 7 గంటలకి 8 గంటలకి ఇలాగా. మీ బోట్ కొత్తదా పాతదా? మా బోట్ కొత్తది సార్. కొత్తది. ఇంజిన్ బాగా రిపేర్ అయిపోవడం వల్ల అక్కడ ఆగిపోయింది. గుర్రపటెక్కలు ఒకటి ఉన్నాయి లోపల, మొత్తం తుప్పలతో ఉంటది. దాన్ని దాటి మేము రాలేకపోయాం అనమాట. సేఫ్టీ అంటే జాకెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే టైం అవుతుందని చెప్పేసి ఇంజిన్ అవ్వట్లేదు, పని చేయట్లేదు అని చెప్పేసి రిస్క్ టీమ్ కాల్ చేసాం సార్. మీ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? నేను ప్రెసెంట్ అయితే సాయిల్ టెస్టింగ్ కి నేను చూసుకుంటున్నాను సార్. మిమ్మల్ని చూడడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, ల్యాబ్ వాళ్ళు ఉంటారు. క్వాలిటీ ల్యాబ్ వాళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. వి భాను ప్రతాప్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, హైకోర్టు. ఈ రోజు ఈవినింగ్ ఇక్కడ మిరాలం ట్యాంక్ తలాబ్ లో వర్కర్స్ 10 వర్కర్స్ తలాబ్ లో వర్క్ నిమిత్తం బోట్ లో వెళ్ళి అక్కడ బోటు సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల బోటు రిపేర్ అవటం వల్ల అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. స్ట్రక్ అయిపోయినప్పుడు 8:44 కి మాకు రెస్క్యూ కాల్ రావడం జరిగింది త్రూ కంట్రోల్ రూమ్, ఫైర్ కంట్రోల్ రూమ్ ద్వారా. అప్పుడు మా వెహికల్, మన చందులాల్ బారదారి క్రూ అండ్ రాజేంద్ర నగర్ క్రూ, బోట్ క్రూ, అలాగే హైడ్రా పీపుల్స్, డిఆర్ఎఫ్ పీపుల్ వాళ్ళంతా వచ్చి మా పర్సన్స్ ప్లస్ హైడ్రా పీపుల్ వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి, సురక్షిత ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం వాళ్ళు 9 పర్సన్స్ ఉన్నారు వర్కర్స్. 9 వర్కర్స్ కూడా అందరూ ఏపీకి చెందిన వాళ్ళు. నక్కపల్లి, అనకాపల్లి ఏరియాకి చెందిన వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసుకుంటా వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఏమీ జరగలేదు. ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి సార్? అది బోట్ లోపల వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. దీంట్లో ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది కదా, ఆ వర్క్ కేబుల్ వర్క్ నడుస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ లాంటిది కన్స్ట్రక్షన్ ఉంది. దాని వర్క్ నిమిత్తం వాళ్ళు టెస్టింగ్ కోసం వెళ్ళారు. సో అక్కడ బోట్ రిపేర్ అవడం వల్ల అక్కడ స్టక్ అయిపోవడం జరిగింది. రైట్. అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మీరాలం చెరువులో చిక్కుకున్నటువంటి 9 మంది కార్మికులను హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందం కాపాడింది. పాత బస్తీ జూ పార్క్ దగ్గరలోని మీరాలం ట్యాంక్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మిరాలం చెరువులో సాయిల్ టెస్టింగ్ కోసం 9 మంది బృందం మిరాలం చెరువులో ఉదయం నుంచి కూడా ఈ పనులు చేపట్టి సాయంకాలం తిరిగి వస్తూ ఉండగా ఒక బోటు దాంట్లో సాంకేతిక లోపం కారణం మొరాయించడము, అది మధ్యలోనే నిలిచిపోవడము, ఎటు కదలలేనటువంటి పరిస్థితి. దాంట్లో గతంలో ముసళ్ళు ఉన్నాయని ఒక ప్రచారం, ఎక్కడికక్కడ చెట్లు పేరుకుపోవడము, ఆ బోటు ముందుకు కదలకపోవడంతో ముందుగా అగ్నిమాపక అధికారులకు, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ కి, తర్వాత హైడ్రా అధికారులకు సమాచారం చేరడంతో అక్కడికి చందులాల్ బారాదారి మరియు రాజేందర్ నగర్ అగ్నిమాపక దళంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు చేరుకొని మొత్తం 9 మంది సభ్యులతో ఉన్నటువంటి ఆ బృందాన్ని ఈ కేబుల్ బ్రిడ్జ్ కోసం మిరాలం సరస్సులో వీళ్ళు సాయిల్ టెస్టింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ బోటు మధ్యలో చిక్కుకున్నారని ఒక ఇన్ఫర్మేషన్ తో అక్కడికి
చేరుకొని వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్మికులు అగ్నిమాపక దళం కార్యాలయానికి ఫోన్ చేయడము, కొంతమంది హైడ్రాకి ఫోన్ చేయడము, కొంతమంది ఎస్డీఆర్ఎఫ్ కి ఫోన్ చేయడము. సుమారు 4 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి టీం అందరూ సమన్వయంగా కోఆర్డినేట్ చేసి ఈ బోట్ లో చెరువు మధ్యలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా వేరే బోట్ సహాయంతో ఆ బోట్ లో ఉన్నటువంటి వారిని ఇంకో బోట్ కి తరలించి ఆ బోట్ ను కూడా తీరి ఒడ్డుకి చేర్చడంతో అందరూ కూడా క్షేమంగా బయటపడినటువంటి వార్త. 9 మంది, దాంట్లో సాల్ట్ ఇంజనీరింగ్, తర్వాత కంట్రోల్ ఇంజనీర్ తో సహా మొత్తం 9 మంది బృందం ఈ సాయిల్ టెస్టింగ్ కోసం వెళ్లి తిరిగి వస్తున్న ఈ ప్రమాదం జరగడము. చెరువులో ఎక్కువగా చెట్లు పేరుకుపోయి చెత్త అంతా కూడా చేరుకుపోయి బోటు ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి అర్ధరాత్రి వరకు కొంత టెన్షన్ నెలకొన్నప్పటికీ చివరికి హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ ట్రైనర్స్ తో పాటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడికి చేరుకుని సురక్షితంగా ఆ బోట్ లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరినీ కూడా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రక్షించామన్నట్టుగా కూడా హైడ్రా అధికారులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మిరాలం ట్యాంక్ లో గతంలో నుంచి ముసళ్లు తిరుగుతున్నాయన్న ఒక ప్రచారం జోరుగా సాగుతా ఉంది. కొంత టెన్షన్ లోనయ్యారు. ఆ బోట్ ఎక్కడే కదలలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండడంతో మాత్రం ఏం జరుగుతుందని ఒక టెన్షన్ లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం స్పందించి ఇమీడియట్ గా వారందరినీ కాపాడి అక్కడి నుంచి కూడా ఒడ్డుకు చేర్చినట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.